ఈ వివాహము జరిగే సందర్భంలో అందరూ చాలా ఆనందంగా కోలాహలంగా ఉన్నారు. ఆయన యొక్క పినతండ్రి కొడుకైనటువంటి ఈ కంసుడు కూడా అక్కడ ఉండడము, చెల్లెలంటే అతనికి చాలా ప్రేమ, చాలా ఇష్టము, తండ్రికి కూడా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టము. చక్కగా పెళ్లి వేడుకలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ పెళ్లి వేడుకల సంబారాల్లో సాక్షాత్తుగా రథాన్ని నేనే నడుపుతాను అని కంసుడు నిర్ణయించుకున్నాడు. ఎప్పటిదాకా వాడిదాకా రాదో అప్పటిదాకా రాక్షసుడు కూడా చాలా ప్రియంగానే ఉంటాడండి. వాడి మృత్యువుకు వచ్చినప్పుడే, ఎవడైనా సరే మనిషి అయినా సరే వాడి మృత్యువుకు వచ్చినప్పుడే వాడు రాక్షసుడిగా తయారవుతాడు తప్ప ఇతరమైనటువంటి వాడిలో కాదు. వాడి యొక్క దేహాభిమానం వాడు అనేటటువంటి స్థితికి వచ్చి మృత్యువుకి ఒక్కసారి దగ్గరకు వస్తుందంటే వాడు ఏం చేస్తాడో కూడా వాడు తెలియనటువంటి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రయాణాన్ని ఆరంభించారు. మొట్టమొదటే శంఖాలు, తూర్యాలు, మద్దళ్ళు, భేరీలు కూడా చక్కని మంగళ వాయిద్యాలంతా నిండిపోయి మంగళ వాయిద్యాలతోటి నిండి ఉన్నటువంటి ప్రదేశంలో పతిప్రగ్రహణిం కంసమాభాష్య శరీరవాక్ అస్యాస్త్వాం అష్టమో గర్భే హంతాయాం వహసే బుధా. ఓ కంసుడా, ఒక ఆకాశవాణి చెప్పింది వెంటనే, నువ్వేదో ఆనందంగా తీసుకొని పోతున్నావయ్యా, ఈమె అష్టమ గర్భము నిన్ను పరిపూర్ణంగా సంహరిస్తుంది. అష్టమ సంతానం, ఇక్కడ ఆడా మొగ అనే విషయం చెప్పలేదండి, అష్టమ సంతానం మాత్రమే చంపుతుంది అనే ప్రయోగం చేశారు. కానీ స్త్రీయా పురుషుడా అనేటటువంటి తత్వం, అంటే మగపిల్లవాడా ఆడపిల్ల అనేటటువంటి అంశాన్ని చెప్పలేదు. అందుకనే వాడు అష్టమ గర్భంలో అమ్మాయి పుట్టిందన్నప్పుడు ఆమె ఆడపిల్లని మేనకోడలని వేడుకుంటున్నా కూడా చంపాలనే ప్రయత్నం చేసిన కారణం అష్టమ గర్భము చంపుతుందని చెప్పారు. కానీ అష్టమ గర్భంలో పిల్లవాడు పుట్టి చంపుతాడని కానీ పరమాత్మ పుట్టి చంపుతాడని కానీ ఏమీ అక్కడ చెప్పబడలేదు. వెంటనే ఇత్యుక్త సకల పాపో భోజానాం కులపాంసన భగినీం హంతుమారబ్ధ ఖడ్గపాని కచే గ్రహీత్. పాపి అయినటువంటి కంసుడు వెంటనే చేతిలో కత్తి పట్టుకొని చెల్లెలి కొప్పుని గట్టిగా పట్టుకొని ఆమె శిరచ్ఛేదం చెయ్యాలి అనేటటువంటి దానికి నిశ్చయమయ్యాడు. అప్పుడు తం జుగుప్సిత కర్మాణం రుచంసం నిరపత్రవం వసుదేవో మహాభాగ ఉవాచ పరిసాంత్వయన్. వసుదేవుడు, ఇదేమిటి ఇప్పుడే పెళ్ళయింది, ఇదేదో ఆకాశవాణి నా ప్రారంధానికి వచ్చింది, వీడు చంపుతా అన్నాడు, ఇప్పుడు ఏదో ఒక విధంగా సమన్వయం చేసి తప్పించుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఆయన ఆరంభం చేశారు. అక్కడ క్రూరుడైన కంసుడు సిగ్గు లేకుండా ఆవిడ్ని చంపడం అనే పని చేయబోతూ ఉంటే వసుదేవుడు మంచి మాటలు బోధిస్తూ అతనితో అన్నాడు, అయ్యా, నువ్వు చెల్లెల్ని చంపాలనుకుంటున్నావు, భోజవంశ కీర్తిని మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు, వివాహ శుభవేళలో చెల్లెల్ని నువ్వు ఎట్లా చంపుతావు, తప్పు కాదా అంటే వెంటనే మృత్యుర్జన్మవర్తాం వీరదేహేన సహజాయతే అద్య వాబ్దశతాంతే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః. వీరుడువైన ఒక కంస మృత్యువుకు భయపడడయ్యా. ఎప్పుడైనా వీరుడు అనేవాడు ఒక స్త్రీని సంహరించడం అనే పని వీరుడు ఎప్పుడూ చెయ్యడు, స్త్రీని సంహరించడం అనే పనే చెయ్యడు. అందులో పుట్టుక గల జనకి ఎప్పుడైనా దేహంతో పాటే మరణం కూడా వస్తుందయ్యా. ఎప్పుడైతే పుట్టాడో గిఫ్ట్ వెంటనే ఇమీడియట్ గిఫ్ట్ ఏంటయ్యా అంటే అస్థి అనే విషయం తెలియంగానే వాడికి అయిపోయింది అనే విషయాన్ని కూడా చెప్తారు. పుట్టుక ఏనాడు జరిగిందో సావు యొక్క ముహూర్తం కూడా అక్కడే జాయతే వర్ధతే అస్థి. ఎప్పుడైనా పుట్టింది ఏదో ఒకనాడు జాయతే అంటే అస్థి అనేటటువంటి పదం అక్కడ ఉండి తీరాలయ్యా. దీంట్లో అనుమానం ఏం లేదు. ఉపస్థితో నివర్తేత నివృతః పునరాపతేత్. విధాత యొక్క సంకల్పాన్ని అతిక్రమించడానికి శక్యం కాదు. మా ముందున్న మృత్యువు దూరమై కంసునికే మృత్యువు కూడా రావచ్చు కదా అని అప్పుడు ఒక ఉపాయం చేశాడు. చేసి ఏం పర్వాలేదయ్యా, నా సంతానాన్ని నీకు అప్పజెప్పేస్తాను, నాకెప్పుడు సంతానం కలిగితే ఆ సంతానాన్ని నీకు నేను అప్పజెప్పేస్తాను అని చెప్పాడు. అగ్నేర్యథా దారు వియోగయోగయోరదృష్టతోన్యత్ర నిమిత్తమస్తి ఏవం హి జంతోరపి దుర్విభావ్య శరీర సంయోగ వియోగహేతు. అడవిలో కార్చిచ్చు పుడుతుంది. పుట్టినప్పుడు ఒక చెట్టు పూర్తిగా దగ్ధమవుతుంది, ఒక చెట్టు పూర్తిగా దగ్ధం కాకుండా ఉంటుంది. ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క లీలే కదా. ఏది ముందు పోతుందో, ఏది ఉంటుందో, ఏది ఆగుతుందో పోతుందో తెలియదు. ఈ కంసుడికి ప్రస్తుతానికి నా భార్యని కాపాడటం అనేటటువంటి ఒక్క చిన్న మంత్రాంగం గనక నేను చేస్తే భవిష్యత్తులో కంసుడే ముందు పోవచ్చు, ఏమైనా జరగచ్చు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, నహ్యస్యాస్తే భయం సౌమ్య యద్వాగాహ శరీరిని పుత్రాన్ సమర్పయిష్యేస్య యతస్తే
ధర్మస్తే భయముత్థితం పుత్రాన్ ప్రశుషువే చాష్టౌ కన్యాన్ చైవాను వత్సరం. అలా అన్నట్టుగానే ప్రతి సంవత్సరం ఆమెకు ఒక్కొక్క సంతానము అనేటటువంటిది కలగడం జరిగింది. అందులో ప్రథమ సంతానమైనటువంటి కీర్తిమంతం ప్రథమజం కంసాయానక దుందుభి అర్పయామాస కృచ్ఛ్రేణ సోనృతాదతి విహ్వలః. ఈయన వసుదేవుడు పుట్టినప్పుడు దుందుభులు మోగినాయట. ఈ దుందుభులు మోగినటువంటి వాడు అబద్ధం ఆడడు అనే విషయం ఆయనకి తెలిసి దీన్ని అంగీకరించాడు కంసుడు. సరే పిల్లవాడిని ఇస్తా అంటున్నావు కదా, ఈ స్త్రీ హత్య నాకెందుకు అని చివరికి ఏదో ఆయన సామంతోటి చెప్పినటువంటి మాటలన్నీ విని వదిలేశాడు అనే విషయాన్ని చెప్తూ దృష్ట్వా సమత్వం తచ్చౌరేస్సత్యే చైవ వ్యవస్థితం కంసస్తుష్టమనారాజన్ ప్రహసన్నిదమబ్రవీత్. సుఖదుఖాల ఎడల సమమైన స్పందన కలవాడు, పైగా ఆయన సత్యానికి గట్టిగా కట్టుబడినవాడు కాబట్టి ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయ్యా. కంసుడికి కూడా మనస్సులో చాలా సంతోషం కలిగింది. ఆహా ఎంత మంచివాడు, మా బావ చెప్పంగానే తీసుకొని వచ్చి పిల్లవాడిని ఇచ్చాడు అని సంతోషం కలిగింది. దుర్మార్గుడు యందు సంతోషం కలిగినా ఏదో ఒకటి ఇచ్చేటటువంటి తత్వం వాడిలో కూడా ఉంటుంది కాబట్టి సరేలేవయ్యా ఈ పిల్లవాడిని ఇంటికి తీసుకుపో, ఎందుకంటే నాకు ఈ పిల్లవాడితోటి భయం లేదు కదా, నన్ను చంపేటటువంటిది అష్టమ గర్భము అని చెప్పారు కాబట్టి 8వ సంతానం వల్ల నాకు ఇబ్బంది ఉంది కాబట్టి వీడి వల్ల నాకేమి కష్టం లేదు అని చెప్పి వసుదేవుడు ఆనందంగా చెప్పేటప్పటికి వసుదేవుడు పుత్రుణ్ణి తీసుకెళ్ళాడు. కానీ కంసుడి మీద పూర్ణ విశ్వాసం లేదట. అప్పటికి కంసుడి మీద అనుమానంతో తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే స్థిరచిత్తం లేనివాడు, మనోనిగ్రహం లేనివాడు ఎప్పుడు ఏమైనా చేయగలడు అనే విషయం మనకి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మంచిగా ఉన్నాడు కదా అని మంచిగా ఉంటాడని లేదు, వాడు కుక్క లాంటి వాడు, ఎప్పుడు పిచ్చెక్కుతుందో కరుస్తాడో తెలియదు అనేటటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఆ మాటని ఆయన నమ్మకపోయినా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్విష్ణునాహతం మహాసురం కాలనేమిం యదుభిస్ సవ్యరుధ్యత. కాలనేమి అనేటటువంటి రాక్షసుడే కంసుడిగా మళ్ళీ ఉద్భవించాడు అని తెలుసుకున్నాడు కంసుడు. కాబట్టి నేను పూర్వజన్మలో నేను కాలనేమి అనేటటువంటి రాక్షసుణ్ణి ఈ రూపాన్ని ధరించా, నన్ను చంపడం కోసం మాత్రమే ఇక్కడ ఇంత వ్యూహరచన జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. భగవానపి విశ్వాత్మ విదిత్వా కంసజం భయం యదూనాం నిజనాథానాం యోగమాయాం సమాధిషత్. ఇక్కడ సర్వానికి ఆత్మ శ్రీహరే, భగవానుడు తానే రక్షకుడై యాదవుల్ని కంసుని వలన కలిగిన భయాన్ని గుర్తించి యోగమాయని ఆదేశించాడు. యోగమాయ అంటే ఎవరయ్యా అంటే పరమాత్మతో అవిచ్ఛిన్నమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని యోగమాయ అంటారు. అవిచ్ఛిన్నంగా ఉంటుంది, అందరినీ భ్రమలకి గురి చేస్తుంది. బ్రహ్మాది దేవతల దగ్గర నుంచి మీరు ఎక్కడ ఇది ఒక్క పరమాత్మ తప్ప మిగతా అందరినీ కూడా మహామాయలో మోహములోకి దించగలిగినటువంటి శక్తి ఆ తల్లిది. అందుకనే ఆవిడ విషయంలో శంకరాచార్యులు వారు అఘటిత ఘటన పటీయసి మాయ, ఇది కాదు అని ఎవడైనా అంటే దాన్ని చేసి చూపించేదాకా ఆ తల్లి చక్కగా ఆనందంగా నవ్వుతూ నిద్రపోకుండా ఆ పని పూర్తి చేస్తూనే ఉంటుంది. అఘటిత ఘటన పటీయసి మాయ, ఇది కాదు అంటే దాన్ని చేసి చూపిస్తుంది కాబట్టే మాయా అన్నారయ్యా. గచ్చదేవి వ్రచం భద్రే గోపగోభిరలంకృతం రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అన్యాశ్చ కంస సంవిఘ్న వివరేషు వసంతి. అమ్మా ఓ దేవి కళ్యాణి, గోపబాలకులతోటి గోవులతో అందంగా ఉండే గోకులానికి వెళ్ళు. నువ్వు నందగోకులంలో వసుదేవుడి భార్య రోహిణి ఉందయ్యా. ఆ రోహిణి యొక్క గర్భములో నువ్వు ఇక్కడ ఉన్నటువంటి దేవకి సప్తమ గర్భాన్ని తీసుకొని వెళ్ళి సంకర్షణం చేసి అక్కడ పెట్టు. నేను జ్ఞానబదాదులతో భక్తుల యందు ప్రకటమయ్యే రూపముతో దేవకికి పుత్రుణ్ణై జన్మిస్తాను. అతాహం అంశభాగేన దేవక్త్యాహ పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్యాం భవిష్. ఏమేం తీసుకొని ఆయన వస్తా అంటున్నాడయ్యా అంటే జ్ఞానము బలము ఈ రెండింటిని తీసుకొని వచ్చాడు. జ్ఞానము అనేటటువంటిది అనేక చోట్ల పంచుతారు స్వామివారు. జ్ఞానాన్ని ఉద్ధవుడి దగ్గర చెప్పారు, అట్లాగే అర్జునుడి దగ్గర చెప్పారు. జ్ఞానాన్ని చెబుతూనే బలాన్ని కూడా తీసుకొని అంటే ఉపదేశము చేస్తానయ్యా, 2 రకాలుగా నేను ధర్మాన్ని ఈ భూమి మీద స్థాపన చేయబోతున్నాను. జ్ఞానము ద్వారా ఉత్తరోత్తర ధర్మాన్ని స్థాపన చేస్తూనే బలం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి
ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా అక్కడ అదిమి పట్టి వాళ్ళని పక్కన ఉంచుతాను అనే విషయాన్ని మనకిక్కడ సుస్పష్టంగా స్వామి తెలియపరుస్తున్నారు. ఎక్కడ చేశాడు అంటే ఆ వసుదేవుణ్ణి ఆవేశన చేసిన తర్వాత పరమాత్మ ఆయన యొక్క పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే శ్రీహరి యొక్క తేజస్సుని ధరించి ఉన్న వసుదేవుడు సూర్యుడిలాగా ప్రకాశించడం మొదలుపెట్టాడట. ప్రాణులు ఆయన్ని సమీపించలేకపోయినాయి, కంసాదులకు కూడా ఆయనని తిరస్కరించడానికి శక్యం కాలేదు. అంత అద్భుతమైనటువంటి రూపం కింద మారుతూ సర్వమునకు సత్తాస్ఫూర్తులను అనుగ్రహించే సర్వప్రాణులతో ఆత్మరూపమై ఉన్న శ్రీహరి జగత్ కళ్యాణం కోసం అవతరించబోతున్నాడు. ఆ శ్రీహరిని దేవకి తూర్పు దిక్కు అమృత కిరణుడగు చంద్రుని వలె మనస్సుతో ధారణ చేశాను. మరి ఆయన పుట్టబోతున్నాడు కదండి, ఈమెకేమన్నా గర్భంలో నొప్పొచ్చిందా, ఈమెకేమైనా కష్టమైందా, ఎలా పుట్టబోతున్నాడు అంటే ఏమి లేదయ్యా, చాలా తేలిగ్గా పుట్టబోతున్నాడు. తూర్పు దిక్కులో చంద్రుడు గనక ఉద్భవిస్తే ఆ ఆకాశం ఏమైనా అమ్మో చంద్రుడు వచ్చాడు, వామ్మో వీడు బయటికి వస్తున్నాడు అని పురిటి నొప్పులు కానీ బాధలు కానీ కష్టాలు కానీ ఏమన్నా చెప్పుకుంటుందా? అది ఎలా చెప్పుకోదో అంత తేలిగ్గా రాబోతున్నాడయ్యా దేవకీ గర్భం నుంచి పరమాత్మ అని చెప్పేదానికి ఇదిగా అహైషమే ప్రాణహరో హరిర్గుహాం ధ్రువం శ్రితో ఎన్నపురేయ మీదృషి. ఈమె ఇది వరకుట్లో ఉన్నట్లుగా లేదయ్యా, సింహం గృహంలోకి ప్రవేశించినట్టు నా ప్రాణాలను తీసే శ్రీహరి ఈమెలోకి ప్రవేశించాడు, ఇది నిశ్చయం నిశ్చయం అని తలపోశాడు. కంసుడికి అర్థమైపోయింది నిశ్చయం. సింహం గుహలోకి పోయిన సింహం ఎలాగో ఆ పరమాత్మ నన్ను చంపడం కోసం ఈమె యొక్క ఉదర గృహంలోకి చేరాడయ్యా, ఆ గుహలోకి దూరాడు, ఆ కడుపు అనేటటువంటి గుహలోకి వెళ్ళాడు అనే విషయాన్ని నిశ్చయం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే ఆ శ్రీహరి విషయంలో నేనేం చేయలేను కాబట్టి పని పూర్తి అవ్వడం కోసం ప్రధానంగా ఉండాలి అని కంగారు పడి పరాక్రమానికి హాని కలిగే పని చేయకూడదు. ఈమెని కనుక ఇప్పుడు నేను చంపితే గర్భవతి అయినటువంటి ఆమెని, స్త్రీని, ఇవన్నీ కూడా చంపినటువంటి వాడు అన్ని విధాల దరిద్రానికి వెళ్తాడు, వాడి సంపద వాడి ఆయుష్ అన్నీ నశిస్తాయి. కాబట్టి గర్భవతి అయినటువంటి స్త్రీని చంపడం వల్ల ఏ దోషం వస్తుందో అది నేను కట్టుకోను కాబట్టి నేను వదిలేస్తున్నాను ఈమెని అని చెప్పి వాడు అయినా ఆ పుట్టినటువంటి సంతానం రాకపోతుందా అప్పుడు చంపకపోతానా అని అనుకున్నాడు. ఆస్తే ప్రతీక్షం తజ్జన్మ హరేర్వైరానుబంధకృత్. వాడికి ఈ విధంగా ఆలోచన మిక్కిరి క్రూరంగా పని నుండి కాస్త తప్పించుకున్నాడు, తనంతట వాడే విరమించుకున్నాడు. శ్రీహరి పుట్టుక కోసం ఇక వేచి చూడటం అనేది మొదలుపెట్టాడు. ఆసీన సంవిశంస్తిష్టన్ భంజాన పర్యటన్ మహీం చింతయానో హృషీకేశ అపశ్యత్ తన్మయం జగత్. కంసుడికి పడుకున్న మీకు ప్రహ్లాదుడిది గుర్తొస్తుంది. సప్తమ స్కంధంలో తీసుకుంటే భక్తితోటి ప్రహ్లాదుడి పరిస్థితి ఏమిటో వైరముతోటి వీడి పరిస్థితి అదే. వీడికి కూర్చున్నా సరే తిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్. వాడు ఈ జగత్తంతా శ్రీహరితోటి నిండినట్టుగానే వాడికి కనిపిస్తోంది. వాడిని చంపబోయేటటువంటి శ్రీహరే కూర్చున్నా నిల్చున్నా పరిగెడుతున్నా తింటున్నా రాజ్యంలో పర్యటిస్తున్నా ఏ ఇంద్రియాలతోటి ఏ పని చేస్తున్నా వాడే కనిపిస్తున్నాడు అనే విషయాన్ని చెప్పారు. బ్రహ్మభవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవైః సానుచరైః సాకం గీర్భిర్ వృషణమైఢయన్. బ్రహ్మదేవుడు రుద్రుడు నారదుడు కూడా భృగువు మొదలైన మహర్షులతోటి అక్కడికి వచ్చి ఆ అనుయాయులతో వాళ్ళందరూ వరాల్ని వర్షించేటటువంటి శ్రీహరిని మళ్ళీ చేస్తారు. ఎలా ఈ చంద్ర ప్రయోగాన్ని చేశారు అంటే కారణం చంద్రవంశంలో పుట్టబోతున్నాడు కాబట్టి చంద్రుడికి ఇష్టమైనటువంటిది రోహిణి కాబట్టి ఆయన్ని కూడా అనుగ్రహిద్దాము అని రోహిణి నక్షత్రంలో పరమశోభన కాలంలో ఆయన ఉద్భవించారు. సరే, సంకర్షణుడు ఒక అంశగా అక్కడికి వెళ్ళాడు కదా, వసుదేవుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి గర్భాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు. రోహిణిని కూడా నేను అనుగ్రహించాలి, నాకు ఇంకొక తల్లి కాబట్టి రోహిణిని కూడా అనుగ్రహించడం కోసం అక్కడ కూడా రోహిణీ నక్షత్రాన్ని తీసుకున్నారయ్యా అని ఆ రోహిణీ తత్వాన్ని చెబుతూ ఆ సమయము అన్ని మంచి లక్షణాలతోటి కూడి అతిశయ కళ్యాణకరంగా ఉందయ్యా. అశ్విని మొదలైనటువంటి నక్షత్ర గణాలు గ్రహాలు తారకలు శాంతంగా ఉన్నాయి. అదే జన్మలేని శ్రీహరి జన్మించిన నక్షత్రము రోహిణి. ఆ నక్షత్రమునకు విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు అధిష్టానము. బ్రహ్మదేవుడు అధిష్టానం ఏది? అదే రోహిణి అని ఇక్కడ మనకి చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. చెబుతూ దిశ ప్రసేదుర్గగణం నిర్మలోడు గణోదయం మహీ మంగళభూయిష్ట
పురగ్రామ వ్రజాకర, దిక్కులన్నీ ప్రసన్నంగా ఉన్నాయట, ధూళి లేకుండా ఉన్నాయట. మనకి సాధారణంగా అంతా దుమ్ము దుమ్ముగా కనిపిస్తూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి కూర్చుండే పిల్లలు ఎందుకు ఉంటున్నారు అంటే దుమ్ము కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ ధూళి లేనటువంటి గొప్పతనాన్ని పరమాత్మ ఆ రోజే చెప్పాడు. ధూళి లేవకుండా చాలా ప్రశాంతంగా ఉందయ్యా. నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు గుంపులుగా ఉదయిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాలు, గొల్ల పల్లెలు గనుల యందు నిండా మంగళాలుగా ఉన్నాయి. నదుల్లో నీరు తేటగా ఉంది. సరస్సుల్లో కలువలు శోభిస్తున్నాయి. అడవుల్లో చక్కగా వరుసలలో పూల గుత్తులు, పక్షులు మరియు తుమ్మెదల గుంపులు ధ్వనులతో చక్కగా చాలా అందంగా ఆహ్లాదంగా ఉందయ్యా. ఆ సమయంలో పవిత్రమైన పరిమళాన్ని మోసుకుంటూ వస్తున్న స్వచ్ఛమైన గాలి సుఖకరమైనటువంటి స్పర్శని కలిగిస్తూ ఉందయ్యా. అట్లా వీస్తోంది. బ్రాహ్మణుల అగ్నులు కూడా పొగ లేకుండా బాగా మండుతున్నాయి. ఇవాళ రోజున పొగ తక్కువగా మండేటటువంటి బ్రాహ్మణ అగ్నులు చాలా తగ్గిపోయినాయి. పొగ లేకుండా బ్రాహ్మణుల యొక్క అగ్నులన్నీ కూడా అంటే నిషీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ అవిరాసీద్ యథా ప్రాచ్యాం దిశీం దురివ పుష్కలః. చీకటి దట్టంగా వ్యాపించి ప్రాణులందరికీ ఇబ్బందిని కలిగించేటటువంటి ఆ అర్ధరాత్రి పరిస్థితి వచ్చిందండి. అప్పుడు సకల ప్రాణుల హృదయం అనే గుహలోనే నివసించేటటువంటి పరమాత్మ ఎక్కడుంటాడు? అందరి ప్రాణుల యొక్క హృదయము లోపల నివసిస్తూ ఉంటాడు. అలా నివసించేటటువంటి శ్రీహరి దేవతాస్వరూపిణి అయినటువంటి దేవకి యందు తూర్పు దిక్కునందు పూర్ణ చంద్రుడి వలె పూర్ణ రూపంతో జన్మించను. తూర్పు దిక్కులో చంద్రుడు ఎలా అయితే ఆకాశాన్ని ఇబ్బంది పెట్టలేదో అలా ఇబ్బంది లేకుండా ఆ స్వామివారు అక్కడ ఉద్భవించారు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడ అసలు అద్భుతమైనటువంటి శ్లోకం, చాలా విశేషమైనటువంటి వ్యాఖ్య, శ్రీధర వ్యాఖ్య కానీ వంశీధరీయ వ్యాఖ్య కానీ ఈ ప్రదేశంలో చదివితే అసలు చాలా ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది మనకి. తమ అద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశౌభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం. తమద్భుతం అని చెప్పారు. ఆశ్చర్యో వక్త కుశలానుశిష్ట. ఎవడు దేన్ని చూసి ప్రజలందరూ ఓహో అంటారో దాన్నే అద్భుతం అంటారయ్యా. తమద్భుతం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆ బాలకుడు వచ్చాడయ్యా, ఆశ్చర్యాన్ని కొల్పించేవాడు. ఎందుకు అంటే బాలేషు కాని బ్రహ్మాండాన్ని యస్య ఏవం భూతం. ఎవడి రోమము లోపల బ్రహ్మాండాలన్నీ కూర్చొనున్నాయో వాడు బాలకుడిగా వచ్చాడయ్యా. వాడి రోమంలో ప్రతి రోమంలో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయా. వాడు తమద్భుతం. ఇంత ఆశ్చర్యకరంగా ఇక్కడికి రావడం జరిగిందా బాలకుడిలాగా. బాలకం, ఆ అద్భుతమైనటువంటి బాలకుడు అనే ప్రయోగం ఎందుకు చేశారు అంటే బాలోపికం బ్రహ్మ. ఆ బాలకుడు సాక్షాత్తు పరబ్రహ్మే. పరబ్రహ్మ అంతటా నిండి ఉండి కంటికి కనిపించినటువంటిది ఇదిగో ఒక రూపాన్ని ధరించి దానికి మొత్తానికి ప్రతీకగా ఇక్కడ కనిపిస్తోందయ్యా. తమద్భుతం బాలకం. ఇంకొకటి బాలకో బ్రహ్మయస్య. బ్రహ్మదేవుడు ఎవడికి బాలకుడో వాడు బాలకుడిగా పుట్టాడయ్యా, ఇక్కడ బాలకుడిగా కనిపిస్తున్నాడు అనేటటువంటి ప్రయోగం ఇంకొకటి చేస్తూ వెళ్ళారు. బాలస్య లక్ష్మణస్య కం సుఖం. లక్ష్మణుడైనటువంటి పూర్వజన్మలో అనేక విధాల్లో అన్నిట్లో దగ్గర ఉన్నటువంటి లక్ష్మణుడికి ఎవరి వల్ల ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందాన్ని కలిగించినటువంటి ఆయన తమ్ అద్భుతం బాలకం. ఇక్కడ బాలకుడిగా ఆయన రావటం జరిగిందయ్యా అని చెబుతూ అంబుజేక్షణం అనేటటువంటి ప్రయోగం చేస్తారు. ఇక్కడ అంబుజేక్షణం అంటే కమల దళముల వంటి కనులని విప్పారి ఉన్నాడు అని ఒక అర్థం. చక్కగా కళ్ళు ఇట్లా విప్పారి కమల దళాలలాగా. దీంట్లో ఒక ఔచిత్యం ఉంది. ఈ తామర ఆకు రేకులు ఎలా ఉంటాయ్యా అంటే సూర్యుడి యొక్క కిరణాలు పడ్డప్పుడు విచ్చుకుంటాయి, అంధకారం వచ్చినప్పుడు మూసుకుపోతాయి. తమో గుణము ఎక్కడా ఆయన చూడటానికి కనిపించదు. తమస్సు ఎక్కడుంటుంది ఆయనకి. కాబట్టి అంబుజేక్షణం, తమస్సుని చూడకుండా ఎప్పుడూ చైతన్య స్వరూపంతో ఉండి ప్రకాశవంతమైనటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి అంబుజేక్షణం అనేటటువంటి ఒక ప్రయోగం చేశారు. వెంటనే అంబుజ అంటే ఎవరు? లక్ష్మీ అమ్మవారు. పుట్టంగానే ఆయన అనుపాయని సమస్తమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆనందాలని ఆయన కలిగించడం కోసమే ఎప్పుడూ నిరంతరం ఉండేటటువంటి అంబుజ ఈ క్షణం ఆవిడ కోసం చూస్తున్నాడట. రాంగానే ఈయన నేనైతే వచ్చానయ్యా మరి ఆమెది అని ఆవిడ్ని వెతుకుతూ ఉన్నాడు అనే విషయాన్ని అంబుజేక్షణం అనేటటువంటి ప్రయోగం చేశారు. ఆ ఆహ్లాదిని శక్తి కోసం చూశాడు. చూసిన తర్వాత ఆ బాలుడికి చతుర్భుజం 4 చేతులున్నాయి. ఏమిటా 4 చేతులు
చేతులు అంటే చతుర్వేదాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క వేదం కింద చూసుకోవచ్చయ్యా. చతుర్వ్యూహాలు అవే విశ్వతైజస ప్రాజ్ఞ చేతసాలు అనేటటువంటి విశ్వతైజస ప్రాజ్ఞ తురీయాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 ఆయనే అయ్యున్నాడు అని చెప్పడానికి 4 చేతులతోటి ఆయన ఉద్భవించాడయ్యా. జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయావస్థలు కూడా ఆయనే అని చెప్పడానికి ఈ 4 చేతుల్ని ఆయన ధరించి వచ్చాడయ్యా. ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి చతుర్విధ పురుషార్థాలని మనకి తెలియపరచడం కోసం ఆయన ఈ విధంగా వచ్చాడు అనే విషయాన్ని మనకక్కడ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చతుర్విధాలైనటువంటి ఆ బాలుడికి 4 హస్తాల్లో శంఖ గదార్యుధాయుధం, శంఖము జలతత్వానికి గుర్తు, శం కళ్యాణ ఖేయస్య, దేని ఖాళీ ప్రదేశంలో సమస్త మంగళాలు ఉంటాయో దాన్నే శంఖము అంటారు. కాబట్టి దానికి ప్రత్యేకంగా శం కళ్యాణం ఖేయస్య అనేటటువంటి ప్రయోగంతో చెప్తారు. కాబట్టి అన్ని కళ్యాణాలని ఇచ్చేటటువంటిది ఒక చేతిలో పెట్టుకున్నాడయ్యా. ఒక చేతిలో అరి ఉంది, అరాసంతి అస్మిన్ ఇతి అరిచక్రం. ఇక్కడ అరిశబ్దము శత్రువుగా చెప్పినటువంటిది కాదయ్యా, తేజస్వరూపమైనటువంటి సుదర్శన చక్రము అని చెప్పడం కోసం అరి అనేటటువంటి ప్రయోగాన్ని అక్కడ చేశారు. ఇక్కడ ఓజహ సహో బలయుతం ముఖ్యతత్వం గదాం, మనస్సు ఇంద్రియాలు దేహ సంబంధమైనటువంటి అన్ని శక్తులతో కూడినటువంటి మన ప్రాణశక్తినే కౌమోదికి గద అని చూపించారు. కాబట్టి అందరి యొక్క ప్రాణశక్తులకి మూలమైనటువంటి గదని అక్కడ చూపిస్తున్నాడు. అరే నా చేతిలోనే మీ ప్రాణశక్తులన్నీ ఉన్నాయిరా, అదే చెప్పాడు, నువ్వు చంపేవాడివి కాదు, వాడు చచ్చేవాడివి కాదు, వాడి ప్రాణాలు ఎప్పుడో నేను తీశాను, వాడి ప్రాణాలు నేను పోసాను, నిమిత్త మాత్రం భవసవ్యసాచి, నువ్వు ఇప్పుడు నిమిత్త మాత్రుడిగా యుద్ధం చేస్తున్నావు కానీ నీకు దేంతోటి సంబంధం లేదయ్యా అని చెప్పినట్టుగానే ఇక్కడ ఆ కౌమోదికి గద ఏమిటయ్యా అంటే అన్నిటికీ సంబంధించినటువంటిది అనే విషయాన్ని చెబుతూ భగవాన్ భగశబ్దార్థం లీలాకమల ముద్వహన్, ఆ బాలుడు అన్ని ఐశ్వర్యాలు, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యాలు అనే భగశబ్దానికి సూచకుడిగా ఉన్నాడయ్యా. భగము అనేటడానికి 6 లక్షణాలు, ఆ 6ని ఇక్కడ చూపించారు. ఆ బాలుడి వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం ఉందయ్యా, కంఠంలో కౌస్తుభమని వేళ్లాడుతూ ఉంది అని చెప్పారు. సంభవం ఇక్కడ మనకి భగవంతుడు ఎన్నడూ వీడని ఆత్మశక్తియే లక్ష్మి. ఎప్పుడూ లక్ష్మీ అమ్మవారిని ఆయన వదిలిపెట్టాడు. అందుకే జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియ. ఇక్కడ తత్ప్రియార్థం అంటే రాధాదేవి అని చాలామంది కొంతమంది వ్యాఖ్యానాల్లో కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఈ అర్థము వ్యర్థం కాకుండేట్టు శ్రీ అంటే రాధాదేవి, వత్సం అనగా వక్షస్థలము అని చెప్పవచ్చును. శ్రీవత్సవక్షం అనేటటువంటి పదాన్ని మనం ఎప్పుడు శ్రీవత్సాన్ని పెట్టుకున్నాడు. అసలు శ్రీ వత్సం అంటేనే రాధతో కూడుకున్నటువంటి హృదయములు కలిగినటువంటి వాడు అని అక్కడ మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఒక సందర్భంలో ఆయన తపస్సు చేసింది రాధా అమ్మవారు. అప్పుడు కృష్ణుడు మమ వక్షస్థలే తిష్ట మమ భక్త్యాచ శాశ్వతి అని దేవి భాగవతంలో ప్రత్యేకంగా చెప్పారు. నా వక్షస్థలంలోనే శాశ్వతంగా నువ్వు ఉంటావు అని అక్కడ ఇచ్చినటువంటి మాటకి గుర్తుగా ఈ శ్రీవత్సాన్ని పెట్టుకొని రాధా సమేతుడై కృష్ణ పరమాత్మ అక్కడ ఉద్భవించాడయ్యా, అదే శ్రీవత్సము అని ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. నా యందు భక్తి కలిగినటువంటి రాధాదేవి ఎప్పుడు వక్షస్థలంలో ఉంటుంది అని వరాన్నిచ్చాడు. ఆ బాలుడి సౌందర్యము వర్షకాలంలో ఉండే మేఘంలాగా ఒప్పుతోందట. అంటే నల్లగా ఉన్నాడు అని ప్రత్యక్షంగా చెప్పకుండా వర్షకాలంలో నిండుగా ఉన్నటువంటి మేఘములాగా, అంటే పూర్ణమైనటువంటి నలుపు కూడా కాదు, ఒక ఊదా రంగు అంటారు. ఈ రంగుతోటి కూడినటువంటి వాళ్ళు భాగవతంలో ఒక 3 ఉన్నారు. అర్జునుడిది అదే వర్ణము, కృష్ణ పరమాత్మది అదే వర్ణము, వ్యాసుల వారిది కూడా అదే వర్ణం. ఈ 3 కూడా కృష్ణ అనేటటువంటి పదంతో పిలువబడతారు. ఆ కృష్ణ శబ్దాన్ని సార్థకం చేయడానికి జలాల్లో యమున ఆ రంగుని పొంది ఉంది. యమునని కూడా కృష్ణ అని పిలుస్తారు. భవిష్యత్తులో ఆ కృష్ణతత్వం ఏమిటో కూడా మనం చూద్దాము అని చెబుతూ చక్కగా ఈ ఆకాశ గుణదోషాలు పానము చేశాడో అతనే పీతాంబరుడు. పీతం అంబరం ఏనా, ఎవడైతే ఆకాశాల్లో ఉండేటటువంటి గుణదోషాలన్నిటినీ పానం చేస్తాడో వాణ్ణి పీతాంబరుడు అంటారయ్యా. పీతం అంబరం ఏనా, కాబట్టి అలాంటి ఆ మొత్తము దోషాలన్నిటినీ పానం చేసేటటువంటి ఆ తండ్రి పీతాంబరుడై సర్వదా గుణాతీతుడై మాయారహితుడై ఉన్నాడు. ఆ బాలుడి శిరోజాలు ఎట్లా ఉన్నాయి అంటే పీతకుండల వైఢూర్య కాంతిని పోలి ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి. నడుముకి బంగారపు పటక ఉంది. అతని యొక్క బాహువులకి బాజుబందులున్నాయి, హస్తాలకి కడియాలున్నాయి. ఇవి ఏవి
బంధనాలతోటి ధరించలేదట. అంటే ఎక్కడా బంధనం కానీ బిగించడం, ఇప్పుడు ఇది ఉంది, ఇదేదో బిగిచ్చి పెట్టాం, ఏది బిగిచ్చి లేదట, స్వతసిద్ధంగా వాటంతట అవే ఉన్నట్టుగా ఉన్నాయ్యా. అంటే సాక్షాత్తుగా అవి ఎప్పుడూ ఉన్నాయి ఆయనతో పాటు అని చెప్పేట్టుగా ఏ విధమైనటువంటి బంధనాలతోటి ధరించబడలేదు. భగవంతుణ్ణి పొందేటటువంటి వాడికి కూడా ఏ బంధనాలు ఉండవు. అలాంటి మహాభక్తులే ఈ స్వరూపాలని తీసుకొని ఆ రూపాన్ని పొంది ఆ శరీరాన్ని అట్లా ఆశ్రయించి ఉంటారు అనేది విశిష్టాద్వైత భక్తిలో కొంచెం ప్రత్యేకంగా దీని గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి బాలుడు పుట్టినంతనే గతిశీలుడై ఉన్నాడు, కనుబొమ్మలు కదులుతున్నాయి, కళ్ళు నలుదిశలా పరికిస్తున్నారు, కరచరణాలన్నీ కూడా కదలాడుతూ ఉన్నాయ్యా. ఆ బాలుడు ఊసులాడుతూ ఉంటే ఇంతకన్నా అద్భుతమైన బాలుడు ఎక్కడైనా ఉంటాడా? అస్థిచ భవతిచ ఇది అద్భుతం. తమద్భుతం అనే పదం అస్థిచ భవతిచ, ఇది అదే అయ్యా, ఇది అద్భుతం, దీన్నే అద్భుతం అంటారు అని చెప్పి ఆ బాలుడు భాస్వమాన ప్రకాశమానుడై ఉంటాన్ని కలిసి వసుదేవుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ తర్వాత విచారణాశీలుడయ్యాడు. విచారణ ఐక్షత అనే పదం చెప్పారు. సోకామయత బహుశ్యాం తదైక్షత బహుశ్యాం ప్రజామేయ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తుందయ్యా. తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ. ఎల్లప్పుడూ సృష్టిని పరిశీలించు భగవంతుడు నేడు స్వయంగా అగుపడుతున్నాడు అనే సత్యాన్ని మనకి ఛాందోగ్యం ద్వారా చెప్తూ, ఎవడి దృక్శక్తి అవిలుప్తమో అతడిప్పుడు అదృశ్యమై ఉన్నాడు, అతడు దృశ్యమై ఉన్నాడు. ఎవడి యొక్క దృశ్శక్తి ఎవడికి కనిపించదు, అదృశ్యమై ఉంటుందో ఆయన ఇప్పుడు దృశ్యమానమై ఇక్కడికి వచ్చాడయ్యా. అందుకనే తమ అద్భుతం అనేటటువంటి ప్రయోగాన్ని అక్కడ చేశారు. అలా ఇంకా భవిష్యత్తులో ఒక గొప్పతనం చూపిస్తాడయ్యా. ఎవడైతే బాలానాం గోపబాలానాం కం సుఖం యస్మాత్, ఎవడి వల్ల గోపబాలకులకు కూడా సుఖం కలుగుతుందో ఆయనే తమద్భుతం బాలక, అట్లాంటి అద్భుతమైనటువంటి బాలకుడు ఉద్భవించాడు అని మనకు చెప్పాడు వసుదేవుడు. ఆశ్చర్యంతో ఆయన కళ్ళు విప్పారాయి. ఎందుకయ్యా ఆశ్చర్యము? హరిం సుతం విలోక్యానక దుందుభిస్తదా. ఎక్కడ యమ నియమాది తపస్సులు, యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులన్నీ తీసుకొని పరమాత్మని పొందగోరాలని వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా లభించనటువంటి ఆ పరమాత్మ ఇక్కడ నన్ను అనుగ్రహించడం కోసం ఇలా వచ్చాడే అని సవిస్మయోద్భుల్ల విలోచనో, ఆ అద్భుతమైనటువంటి విస్మయం కలిగినటువంటి కళ్ళతోటి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ కళ్ళు అట్లా విప్పారినాయట. ఆ ఉత్సవం హడావుడితో కూడి ఉన్న ఆయనకు ఆనందం ముంచెత్తింది ఒక్కసారి. అప్పుడు ఆయన వేద పండితుల కొరకు 10,000 గోవుల్ని దానం చేయడానికి మనస్సులో మానసికంగా సంకల్పం చేశాడయ్యా. చూడండి, బ్రాహ్మడికి ప్రసవ గృహం పగిలిపోయేటట్టుగా అట్లా వెలిగిపోతూ ఉంది. ఈ బుడతడు పురుషోత్తముడే అని వసుదేవుడు నిశ్చయించుకున్నాడు. ఇక వసుదేవుడికి ఏ విధమైన అనుమానం ఉండేదేముంది, రావడమే ఆ రూపంతో వచ్చాడు కాబట్టి నిశ్చయానికి వచ్చేశాడు. శ్రీహరి మహిమ ఎరిగిన ఆయనకి ఇక కంసుడి వల్ల వచ్చే భయం పోయింది. కంసుడి వల్ల భయము అనేటటువంటిది తొలగిపోయింది. ఎవడి హృదయంలో పరమాత్మ వస్తాడో, పరమాత్మ వచ్చి తిష్ట వేసుకుంటాడో, ఎంతటి రాక్షస కృత్యం వాడి ముందు జరుగుతున్నా వాడికి భయము అనేటటువంటిది ఉండదు, తొలగిపోతుంది అన్నట్టుగా తొలగిపోయింది. ఏకాగ్రమైనటువంటి చిత్తం గల ఆయనప్పుడు ప్రణామం చేసి దోసిలి ఘటించి స్తుతించడం మొదలుపెట్టాడు. అక్కడ స్తుతి చేస్తాడు ఆయన. విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్కు. నువ్వెవరివో నాకు తెలిసిందయ్యా, నువ్వు సాక్షాత్తు ప్రకృతికి అతీతుడివైన అద్వయమైన ఆనందానుభవమే నీ స్వరూపము. నువ్వు సకల ప్రాణుల్లో ఆత్మరూపుడివై సకల బుద్ధి వృత్తులకు సాక్షివై ఉన్నావు. అదేమిటండి, వచ్చినటువంటి వాడు రూపంతో వచ్చాడు, అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనకి పీతాంబరాలు కనిపిస్తున్నాయి, కౌస్తుభం వేసుకున్నాడు, శ్రీవత్సం ఉంది, గద పట్టుకున్నాడు, శంఖం పట్టుకున్నాడు, చక్రం పట్టుకున్నాడు. ఇన్ని చేసి వస్తే ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి స్తుతి ఏమిటి? ఎందుకంటే పరమాత్మ యొక్క నిజతత్వము తెలిసినటువంటి వాడు కాబట్టి కేవలానుభవానంద స్వరూపం, అనుభవించగలిగేటటువంటి స్వరూపమే తప్ప చెప్పగలిగేటటువంటి స్వరూపం కాదు. చెప్పడానికి కంటి ముందు కనిపిస్తున్నప్పటికీ ఆ మాట అన్నాడు అంటే ఆ స్వామి యొక్క నిజతత్వం ఆయనకి
ఆయనకి తెలుసు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయోగాన్ని అక్కడ ఆయన చేశాడు. ఈ జగత్తులో యథార్థంగా ప్రవేశించకున్నా నువ్వు ప్రవేశించిన వాడిలాగా ఉన్నావు అని శృతులు వర్ణిస్తున్నాయ్యా. కాబట్టి యథార్థంగా దేవకీ గర్భంలో ప్రవేశించకపోయినప్పటికీ ప్రవేశించినావన్నట్లు తెలియబడుతుంది అడిగారు. ఆ తర్వాత దేవదేవ మా ఇద్దరింట్లో అవతరిస్తావని విని దుష్టుడైనటువంటి ఈ కంసుడు నీ అన్నల్ని క్రూరంగా చంపేశాడయ్యా. నువ్వు అవతరించిన సంగతి రాజభటులు అతనికి ఇప్పటికే చెప్పుంటారు. వాడు ఆయుధాలు తీసుకొని పైకెత్తి నీ మీదకు వస్తూ ఉంటాడు. కాబట్టి పురుషోత్తముని లక్షణాలతోటి కూడి ఉన్న పుత్రుణ్ణి చూసి దేవకి కూడా ఇట్లా స్తుతించడం మొదలుపెట్టింది. ఆమె ముఖంలో స్వచ్ఛమైన చిరునవ్వు మొలకెత్తింది. అప్పటిదాకా భయంగా ఉంది. కంసుడంతటి వాడు కత్తి వెనకాల కొప్పు పట్టుకుంటే ఒక్క అక్షరం ముక్క మాట్లాడలేదండి ఆ తల్లి. ఒక్క అక్షరం ముక్క ఆమె నోట్లోంచి నన్ను వదులని కానీ, నన్ను ఎందుకు చంపుతున్నావు అని కానీ, నన్ను వదిలిపెట్టేయి, నన్ను అనుగ్రహించని కానీ ఎక్కడా మాట్లాడలేదు. కానీ మహామాయ వచ్చిన తర్వాత మాత్రం ఆ మాయ వదిలిపెట్టేవయ్యా, ఈ ఒక్కదాన్ని వదిలిపెట్టు అని అన్న యొక్క మంచి కోరి మాయను వదలరా అని చెప్పింది. అప్పటికి అంటే అంత స్థితిలో కూడా ఆ 7గురిని చంపినా కూడా వాడు మంచి కోరుకొని మాయను వదిలిపెట్టరా అంటే ఆ ఒక్క దగ్గరే మాయను వదిలిపెట్టమని కోరింది. కానీ ఎక్కడ ఆ తల్లి ఇతరమైనటువంటిది కోరలా. ఎంత గొప్పదయ్యి ఉంటుంది అని చూచి స్వచ్ఛమైన చిరునవ్వు మొలకెత్తింది. కాలం యొక్క వేగంతో బ్రహ్మదేవుడి 2 ఏబదుల ఆయుష్ పూర్తయిపోతుందయ్యా. మొత్తం 14, 28 మన్వంతరాలు ఒక రోజు, అట్లా 100 సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఆయన యొక్క ఆయుష్ కూడా అయిపోతుందయ్యా. కాబట్టి వెంటనే వాళ్ళని వదిలిపెట్టి మాయ తమో గుణంతో ఉన్నటువంటి రాక్షసులని ఆవరిస్తుంది. ఆవరించంగానే ఏమైంది, వీళ్లకున్న బంధాలన్నీ తెగిపోయినాయి. మాయతోటి ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా బంధాలు వచ్చినాయి, వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి, నిద్ర వచ్చింది. ఇదంతా కూడా జరిగింది. మహామాయ వాళ్ళని ఆశ్రయించింది. ఇక్కడ పరమాత్మను ఆశ్రయించిన వీళ్ళు చాలా ఆనందమైనటువంటి స్థితిలోనే ఉన్నారు అని చెప్తూ ఎప్పుడైనా పరమాత్మను అంటుకుంటే పోతుంది. వెంటనే ఆయన పరమాత్మను తీసుకున్నాడు. ఈ ద్వారపాలకులందరూ పడుకున్నారు. సూర్యుడు ఉదయించంగానే చీకటి తొలగినట్టుగా శ్రీకృష్ణుడు నెత్తిపై పెట్టుకొని వసుదేవుడు రాగానే తలుపులు వాటంతట అవే తెరుచుకుంటూ ఉన్నాయి. మేఘాలు గర్జిస్తూ మెల్లిగా వర్షిస్తున్నాయి. అప్పుడు ఆదిశేషుడు చక్కగా ఆ శేషావతారం శేషరూపం వచ్చి వర్షపు చుక్క ఆయన మీద పడకుండా అలా కాపాడుతూ ఉంది. ఆదిశేషుడు పడగలతో నీరు కృష్ణునిపై పడకుండా కాపాడుతున్నాడు. ఆయన అంశ సంకర్షణుడు, అంటే ఆయన కూడా అక్కడ ఉన్నాడు అని చెబుతూ మెల్లగా అలా కాపాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఎలా ఉందయ్యా అంటే సీతాపతి అయిన శ్రీరాముడికి సముద్రం ఎట్లా అయితే దారినిచ్చిందో అలాగే యమున కూడా దారి ఇస్తున్నప్పుడు ఆయన ఒక్కసారి నేను భవిష్యత్తులో చేయబోయేటటువంటిది ఆ యమునని అనుగ్రహించినట్టుగా ఒక్కసారి ఆయన పదస్పర్శన అట్లా యమునకి తాకిచ్చి లోపల పెట్టుకున్నాడు అని చెప్తారు అనేకమైనటువంటి వ్యాఖ్యానాల్లో. కాబట్టి సుతం యశోదాశయనే నిధాయాం తత్సముపాదయ పునర్గృహానగాత్. వసుదేవుడు నందుడి గొల్లపల్లకి చేరాడు. అక్కడ యోగమాయ ప్రభావంతో ఒళ్ళు మరిచి నిద్రిస్తున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే మాయ ఎక్కడ ఉంది అంటే వాళ్ళందరూ నిద్రపోవాల్సిందే. ఒళ్ళు మరిచి నిద్రలో ఉన్నారు. లేకపోతే 7వ నెలలో ఉన్నటువంటి ఈ గర్భాన్ని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ మారిస్తే ఇక్కడ వసుదేవుడు ఇక్కడ ఉన్నాడు, రోహిణికి అక్కడ వసుదేవుడు లేడు, నీకు గర్భం ఎట్లా వచ్చిందమ్మా అని ప్రశ్న వేయటం అనేది కూడా లేదు. అంటే అది యోగమాయ యొక్క మాహాత్మ్యమయ్యా. యోగమాయ వచ్చింది అంటే ఏది ఎవరికి ఎక్కడ దాన్ని స్ఫురించేటటువంటి అవకాశం ఉండదు, బుద్ధిని మొత్తాన్ని అట్లా పెట్టేస్తుంది అని చెబుతూ పుత్రుడు యశోద పక్కలో పడుకోబెట్టారు. ఆమె కుమార్తెను తీసుకొని మరల కారాగారానికి చేరారు. ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తారండి. అక్కడ పడుకోబెట్టినప్పుడట కృష్ణ పరమాత్మ ఇప్పుడు తీసుకొచ్చింది ఎవరు? వైకుంఠ కృష్ణుడు. ఇప్పుడు ఈయన వసుదేవుడు తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ మాయతో పాటు నిరాకార నిరంజన సచ్చిదానంద పరబ్రహ్మముగా యశోద గర్భములో నుంచి కూడా కృష్ణ పరమాత్మ నిరాకారంగా ద్విభుజ కృష్ణుడు గోలోక కృష్ణుడిగా అక్కడ నిరాకారంగా పడుకొని ఉన్నాడయ్యా. ఈ 2 చేతులతో ఉన్నటువంటి ఆ వైకుంఠ కృష్ణుడు 4 చేతులు ఆయన 2 చేతులుగా వెళ్తే ఆ వైకుంఠ కృష్ణుడిని తీసుకొని వెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. అప్పుడు ఎందుకు గొప్పదయ్యా వ్రజము అంటే గోలోకం కంటే వైకుంఠం కంటే కూడా మా వ్రజం గొప్పదయ్యా. ఎందుకంటే అక్కడ వైకుంఠ కృష్ణుడు అలాగే గోలోక కృష్ణుడు ఇరువురు కూడా ఒకటే
కృష్ణయ్య దగ్గరకు వచ్చారు, యశోద దగ్గరికి. కంసుణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా వెళ్ళాడయ్యా అంటే వైకుంఠ కృష్ణుడిగానే వెళ్ళాడు. గోలోక కృష్ణుడు ఇక్కడే నిర్వికార స్థితిలో నిరాకారంగా ఉన్నాడు. కాబట్టే ఈ రోజుకైనా వ్రజానికి వెళ్ళి మీరు గనక అనుష్ఠానము, తపస్సు, ఇతరమైనటువంటి ధ్యానాలు, భజనలు, కీర్తనలు ఏవైనా చేసుకుంటే గోలోక కృష్ణుడు ఇప్పటికీ అక్కడ అలాగే ఉన్నాడు అని మనకి వాళ్ళు చెప్తారు. లేకపోతే మాయని పట్టుకోగానే ఈయనకి సంకెళ్ళు అనేటటువంటి వచ్చినాయి. ఆ శిశువు మగ లేక ఆడ అనే విషయం కూడా ఎవరికి ఈమెకి తెలియలేదు. తల్లింగం పరిశ్రాంత నిద్రయాపగత స్మృతి. యశోదాదేవికి ఆడపిల్ల మగ కాన్పైనట్టు తెలుసు, కానీ పుట్టింది ఆడో మగ కూడా తెలియనటువంటి మాయాస్థితిలో ఆమె వెళ్ళిపోయింది. కాబట్టి ఆమె ఆ మాయలో ఉంది. అప్పుడు బహిరంతః పురద్వార సర్వాః పూర్వవదావృతాః తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలః సముత్థితాః. ఇక్కడ బాలధ్వనిం అనేటటువంటి పదం వాడారు, ఏడుపు. అప్పుడు కృష్ణయ్య ఏడవలేదట. కృష్ణయ్య ఉద్భవించినప్పుడు ఏడుపు లేదు, అక్కడ ఏడుపు అనేది లేదు. యోగమాయ రాగానే ఏడుపు వినిపించిందట. కాబట్టి ఎక్కడ ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయో అక్కడ మాయ చక్కగా వాళ్ళని ఆవరించి ఉంది అనే దానికి గుర్తు అదే. ఎక్కడ ఆనందము ఉందో అక్కడ పరమాత్మ ఉన్నాడు అంటానికి గుర్తు అదే. కాబట్టే ఇక్కడ తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలా సముత్థితాః. వెంటనే తెలుసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయి భోజప్రజువైన కంసుడికి ఈ యొక్క తేతు తూర్ణముపవ్రజ్య దేవక్యా గర్భజన్మతత్ ఆచఖ్యుర్భోజరాజాయ యదుద్విగ్న ప్రతీక్షతే. వెళ్ళి విషయం మొత్తం తెలియపరిచారు. ఆ క్షణం కొరకే ఆదుర్దాతో వేచి చూస్తూ ఉన్నాడు. అతనికి కూడా తొందరగా ఈ అవతారం పూర్తయిపోతే పోతుంది అనేటటువంటి స్థితిలో ఉన్నాడేమో, ఎదురు చూస్తున్నాడు. ఆదుర్దా ఉందట ఆయనకు కూడా. కాబట్టి అక్కడి నుంచి కంగారు పడుతూ కంసుడు వెంటనే పక్క మీద నుంచి పైచి తూలి పడుతూ, వాడు ఏం చేస్తున్నాడు, తూలిపడుతూ లేచి వెంటనే పురిటిగది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జుట్టు మొత్తం రేగిపోయి ఉందట అతంది. ఎలా ఉన్నాడయ్యా? తమాహ భ్రాతరందేవి కృపణా కరుణం సతి స్నుషేయం తవ కళ్యాణ స్త్రియం మా హంతుమర్హసి. దేవకీదేవి దీనురాలై ఉంది. ఆమె అన్నగారైన కంసుడితో జాలి కలిగే విధంగా ఇట్లు పలికింది, ఓ ఈ మంగళకరుడా, ఈ అమ్మాయిని నీ కోడలు ఆడపిల్లను చంపుట నీకు తగదు. మంగళకరుడా అనే పదం అక్కడ ఎందుకు వాడింది? అప్పటిదాకా మాట్లాడినటువంటిది అంటే ఎవడి చేతిలో చచ్చిపోతే నీకు మంగళమో వాడు పుట్టాడు కాబట్టి ఇప్పుడు నువ్వు మంగళకరుడివి అయ్యావయ్యా అని మంగళకర అనేటటువంటి శబ్దం వాడి మీద ప్రయోగం చేసింది. అలాంటి పరమాత్మ చేతిలోనే నువ్వు పోతున్నావు అంటే ఎంత అదృష్టవంతుడివి అని మంగళకర అనే ప్రయోగం అప్పటిదాకా ఎప్పుడు చేయలేదు. ప్రారంధం ప్రేరేపించగా నువ్వు నిప్పులాంటి పిల్లల్ని చాలామందిని చంపావయ్యా, ఈ ఒక్క అమ్మాయిని నాకు అనుగ్రహించు అంది. అప్పుడు పుత్రులు చంపబడ్డారు అనే దీనరాలైనటువంటి నేను నీకు చెల్లెల్ని కదా అన్నా, అభాగ్యురాలైనటువంటి నాకు ఆఖరి సంతానమై అమ్మాయిని విడిచిపెట్టవయ్యా, నీకు యోగ్యంగా ఉంటుంది అని రకరకాలుగా ప్రార్థించింది. కానీ ఆ ప్రార్థనలు వినేటటువంటి స్థితిలో వాడు ఉండే అవకాశమే లేదు. పమిటలోకి తీసుకొని మరీ పిల్లని దాచిపెట్టుకుందట. దాచిపెట్టుకున్నా కూడా ఆ దుష్టుడు బలంగా తోసి చేతిలోంచి ఆ శిశువుని తీసుకున్నాడు. స్వార్థంతో కంసుడి హృదయంలో ప్రేమ నిర్మూలితమైపోయింది. తాం గృహీత్వా, ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన ప్రయోగం చేస్తారు. చరణయోర్జాతమాత్రాం స్వసుస్సుతాం అపోథయచ్చిలా పృష్ఠే స్వార్థోన్మూలిక సౌహృద. అక్కడ చెల్లెల్ని పక్కన పెట్టి ఆ అమ్మాయి రెండు కాళ్ళని పట్టుకొని తిప్పి రాతి మీద వేసి ఇలా కొట్టబోతే ఆవిడ ఒక్కసారిగా అష్టభుజి అయి లేచి ఆ అష్టభుజాల్లో ఆయుధాలని ధరించి అక్కడ కనిపించింది దివ్య స్రగంబరాలేపరత్నాభరణ భూషిత ధనశూలేషు చర్మాసి శంఖచక్ర గదాధరా. అట్లా 8 చేతులతోటి ఆవిడ లేచినటువంటి ఆవిడై ఆయుధాలని పెట్టుకొని అక్కడ దర్శనమిచ్చింది. ఇక్కడ ఒక రహస్యం చెప్తా. కృష్ణయ్య ఎందుకయ్యా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు నందవ్రజానికి అంటే, కంసుడి యొక్క ఆయుష్ పూర్తిగా తీరలేదు. ఆయుష్ తీరకుండా వాడి యొక్క వధ జరగకూడదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈయన కనిపిస్తే వీడు మొదటి నుంచి 7 పిల్లల్ని ఎలా చంపాడు? 2 కాళ్ళు పట్టుకొని తిప్పడం, కింద కొట్టడం. ఇప్పుడు పరమాత్మ యొక్క కాళ్ళు వాడు పట్టుకోవాలి. ఒక్కసారి పరమాత్మ కాళ్ళు పట్టుకున్నాడు అనుకోండి, ఆయన చంపడానికి యోగ్యం ఉండదు. వీడు కాళ్ళు పట్టుకుంటున్నాడు రా నాయన, నేను వీడి దగ్గర ఉంటే, వీడు నా కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ వీడిని నేను చంపలేని పరిస్థితి వస్తుంది అని ఆయన నందవ్రజానికి వెళ్ళిపోయాడయ్యా. మరి వీడు ఎవడి కాళ్ళు పట్టుకోవాలి నన్ను చేరాలి అంటే? వీడి క్రూరత్వంతోటైనా వీడు యోగమాయ యొక్క కాళ్ళని గనక పట్టుకున్నాడు అంటే ఆ కేవలం వైరంతోటైనా వీడు నన్ను చేరతాడు అని వాడిని అనుగ్రహించడం కోసము స్వామి అక్కడికి వెళ్ళి యోగమాయని ఇక్కడికి పంపించడము అనేది జరిగిందయ్యా అని చెబుతూ చక్కగా
ఆ రెండు కాళ్ళని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ విధంగా అనుగ్రహించింది. కిం మయా హతయా మందజాత కలు తవాంతకృతం ఎత్ర క్వవా పూర్వశత్రుర్మా హింసీ కృపణాన్ వృధా. మూర్ఖుడా, నన్ను చంపేం లాభం వస్తుందిరా, నిన్ను మట్టుబెట్టే నీ పూర్వశత్రువు అంటే కాలనేమిగా ఉన్నాడుగా, కాలనేమి నిహావీర శూర శౌరిర్ అని అక్కడ కాలనేమిని నిహం చేసినటువంటి వాడు, చంపినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో నీ పూర్వశత్రువు ఎక్కడో ఒక చోట జన్మించి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడో చెప్పలా, ఎక్కడో ఒక చోట. మాయ మాట్లాడితే ఎట్లానే ఉంటుంది కదండి, ఎక్కడైనా మాయ అర్థమవుతుందా? అసలు మాయ దాకా దేనికి? ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకి చాలా అర్థం కావు. ఇప్పుడు చేతిలో ఉండేటటువంటి గ్లాసు మన చేతిలో నుంచి కింద పడ్డదనుకోండి, వెంటనే ఎప్పుడు ఇంతే నిర్లక్ష్యం, మీకు జాగ్రత్త ఉండదు, పాడుండదు, ఇలానే పడేస్తూ ఉంటారు. ఇది చేయరు, సరిగ్గా చేయరు, అన్నీ నాకు 2 పనులు పెడతారు. అదే గ్లాసు వాళ్ళ చేతిలోంచి పడ్డదనుకోండి, ఎదుటివాడు తిట్టేలోపే నా రాత, నా కర్మ, నా గీత, ఏంటో చెయ్యి జారిపోయింది, అయ్యయ్యో ఇట్లా జరిగిపోయింది ఏంటి అని వాళ్ళ లోపల వాళ్ళ బాధపడతారు. పడంగానే పర్లేదులేవే గ్లాసే కదా అని వీడు అంటాడు అనమాట ఎదురుగుండా. కాబట్టి ఆ మాయ అనేటటువంటిది ఎప్పుడు అర్థం కాదయ్యా, అది మహామాయ, చాలా విశేషంగా ఉంటుంది అని చెబుతూ చక్కగా ఒకచోట జన్మించియే ఉన్నాడు, వ్యర్థంగా దీనులని హింసించకు అని హితబోధ కూడా చేసింది. కాబట్టి ఎత్ర క్వవా పూర్వశత్రుర్మా హింసీ కృపణాన్ వృధా, అనవసరంగా వృధాగా నువ్వు వాళ్ళని చంపకు, నీ చావు తథ్యమురా అనే విషయాన్ని అక్కడ ఆవిడ చెప్పింది. అలా తయాభిహితమాకర్ణ్య కంస పరమ విస్మిత. ఆ మాటను విన్న కంసుడు చాలా ఆశ్చర్యాన్ని, పరమ విస్మిత, చాలా అచ్చరువు పొందాడు. ఆ అచ్చరువు పొంది దేవకీ వసుదేవులను విడిచిపెట్టి వినయంతో మాట్లాడాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాడు కూడా సామాన్యుడు కాదు. ఓహో, నన్ను చంపేవాడు పుట్టాడు, వీళ్ళని జైల్లోనే ఉంచితే ఇంకా తొందరగా వచ్చి నన్ను ఏం చేస్తాడో, అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే తెలివిగా రాజీ చేసుకోవాలి అని అక్కడ కంసుడు చెప్పేటటువంటి వేదాంతం ఉంటుందండి. అసలు మామూలు వేదాంతం కాదది. మొత్తం భగవద్గీతలో తర్వాత చెప్పబోయే అంశాలను చాలా వీడు ముందే చెప్పాడు. కాబట్టి ఈ రాక్షసులైనటువంటి వాళ్ళు కూడా వేదాంతం చెప్తూ ఉంటారయ్యా. ఆ వేదాంతం ఎలా ఉంటుంది అంటే ఆ క్షణానికి పని పూర్తి చేసుకోవడానికి అవసరమైనటువంటి వేదాంతమే కానీ చిత్తశుద్ధితోటి కూడినటువంటి పరమాత్మ యొక్క ఆశ్రయం వల్ల, అనుగ్రహం వల్ల ఉన్నటువంటి వేదాంతం కాదు. కుక్క తోక ఎలా అయితే ఉంటుంది, అందుకనే భటుల్ని కుక్కలతోటి పోల్చారు. ఈ కుక్కలకి రాజుగా వాడిని చెప్తున్నారు కదా, కుక్కలతోటే పోలుస్తారు వెనకాల ఉండేటటువంటి ఆ చెరసాల దగ్గర ఉండేటటువంటి భటుల్ని. కాబట్టి ఈ కుక్కలకి రాజు, కుక్క బుద్ధే కదా వీడికి ఉండేది. పడుకొని ఉన్నప్పుడు ఏం లేకపోతే ఇవాళ ఇలాంటి పనులు చేయకూడదు, నేను చాలా బుద్ధిగా ఉండాలి అని రకరకాలుగా అనుకుంటుందట పూర్వజన్మ స్మృతి వల్ల. ఒక్కసారి లేచి తలకాయ 2 చెవులు కొట్టుకొని తోక ఊపింది అంటే మళ్ళీ దాని కుక్క బుద్ధి ఎలా ప్రవర్తిస్తుందో వీళ్ళకు వచ్చేటటువంటి వేదాంతం కూడా అలాంటిదే. గజస్నానం లాంటిది. చక్కగా వెళ్తుంది, స్నానం చేస్తుంది, తొండాలతో నీళ్లు ఎత్తెత్తి పోసుకుంటుంది, నున్న సాలగ్రామంలాగా తయారవుతుంది. ఇట్లా 4 అడుగులు వేసి బయట ఒడ్డు మీదకి రాగానే అంత మట్టి తీసి మీదేసుకుంటూ ఉంటుంది. మనం అందరం చేసే పని అదే. మాయని ఎప్పటికప్పుడు తీసుకొని మనం రుద్దుకుంటూ ఉంటాం. నున్నగా భాగవతం ఏదో తీసుకుంటాం, చదువుకుంటాం, చక్కగా సాలగ్రామ శిల్లా తయారవుతాం. బయటికి అడుగు పెట్టంగానే ఇవాళ సాయంత్రం సీరియల్ ఏంటి, ఇవాళ ఏం చూడబోతున్నాను, అక్కడి నుంచి ఇటేం జరిగింది, ఇటు నుంచి అటేం జరిగింది అనే మాయ బురదను తీసుకొచ్చి మళ్ళీ వెంటనే ఒంటి మీద రుద్దుకుంటూ ఉంటాం. గజస్నానము అంటారు దీన్ని. కాబట్టి అలాంటి గజస్నానాన్నే మనం చేస్తూ ఉంటామయ్యా అని చెబుతూ ఇక్కడ ఎంత వేదాంతం చెప్తాడంటే ఆయన దయని తోసిపుచ్చి బంధువులు మిత్రుల్ని విడిచిపెట్టి దుష్టుడైనటువంటి నేను ఏ నరకలోకాన్ని పొందుతానో నాకు కూడా తెలియదయ్యా. బ్రహ్మహత్య చేశాను, నేను గాలిని పీల్చున్నాను, చచ్చిన వాడితోటి సమానమే అంటే వాడికి ఖాయంగా రూఢి అయింది, చచ్చిన వాడితో సమానమే అని సుస్పష్టంగా మొదటి వాక్యం అదే చెప్పాడు. ఇక్కడ పురుషాద ఇవాపత్యం బహవో హింసతా సుతాహ ఇక్కడ చెప్పుకుంటూ వచ్చి గమిష్యామి బ్రహ్మహేవ మృతశ్వసన్, నేను చచ్చిన వాడితోటే సమానము అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా కేవలం మనుష్యులే కాదు దైవం కూడా అబద్ధం చెప్తుంది అని ఆ దైవం మాటను నమ్మి పాపైన నేను పిల్లల్ని చంపి. ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం, పక్కవాడి మీద నెడతాం. ఇప్పుడు మన చేతిలో ఉన్న గ్లాస్ పడిపోయింది, అయ్యయ్యో గ్లాస్ జారిపోయింది అంటాం. నేను గ్లాసును పడేసాను పొరపాటున కూడాను, అది జరిగింది తప్పు మన వల్లే. కానీ తప్పును ఏం చేస్తామంటే వెంటనే పక్క వస్తువు మీదకి నెడతాం. గ్లాస్ జారి పడిపోయింది, అయ్యో టీవీ పగిలిపోయింది, నాచే టీవీ పగలబడింది అని ఎవడు అనడు.
టీవీ పగిలిపోయింది అనే అంటాడు. అలా అద్దం పగిలింది, నేను అద్దం పగలగొట్టాను. ఎప్పుడు మనిషి తప్పు ఒప్పుకోడు కదా. వీడు వెంటనే ఏం చేశాడు, దేవతలు కూడా అబద్ధం ఆడతారని నాకు ఇప్పుడే తెలిసిందయ్యా, కాబట్టి దేవతలు ఆడినటువంటి అబద్ధం వల్ల నేను ఈ పిల్లల్ని చంపానని మొత్తం దేవతల మీద నెట్టడం మొదలుపెట్టాడు. నేను నీ పిల్లల్ని చంపానమ్మా, మహాత్ములారా, పుత్రులు ప్రారబ్ధం అనుభవించదరు, వాళ్ళని గురించి శోకించకండి. దైవవశవర్తులై ఉండే ప్రాణులు అన్ని వేళలా ఒక చోట ఉండరు, ఉన్న చోటనైనను కలిసి ఉండరు అని చెప్తున్నాడు. ఇలా రకరకాలుగా చెప్తూ ఈ లోకంలో మట్టితో కుండ మొదలైనవి తయారవుతాయ్యా. భూవి భౌమాని భూతాని యథాయాంత్యపయాంతి చ నాయమాత్మా తథైతేషు విపర్యేతి యథైవ భూ. ఈ లోకంలో మట్టితో కుండ మొదలైనవి తయారవుతూ ఉంటాయి, అవి శిథిలమవుతూ ఉంటాయి, మట్టి స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా దేహాలు పుడుతూ గిడుతూ ఉంటాయి, ఈ ఆత్మ వికారాన్ని పొందదు అని ఎంత గొప్ప వేదాంత వాక్యాలు చెప్తున్నాడో చూడండి. ఉపనిషద్ వాక్యాలన్నీ కూడా వీడి నోట్లోంచే బయటికి వస్తూ ఉన్నాయి. అలా నీ పుత్రుల్ని చంపిన మాట యథార్థమే, అయినా నువ్వు వాళ్ళని గురించి శోకించకమ్మా. ఏ ప్రాణికైనా సుఖదుఖాల విషయంలో స్వాతంత్రం లేదు, ప్రతి ప్రాణి తన కర్మ ఫలమును మాత్రమే పొందుచుండు. ఇప్పుడు చూడండి, వాడి చావు దగ్గరకు వచ్చేటప్పటికేమో ఆయన వేదాంతం చెప్పినా పట్టించుకోలే, పిల్లోడిని అప్పచెప్తేనే ఒప్పుకుంటాను అన్నాడు. ఈ పిల్లల చావు దగ్గరకు వచ్చేటప్పటికి యావదత్తోస్మి హంతాస్మి త్యాత్మానం మన్యతే స్వదృక్ తావత్తదభిమానజ్ఞో బాధ్యబాధకతామియాత్ అని చక్కగా, అసలు మనం ఎవరం కాదమ్మా, వాళ్ళ యొక్క కర్మలు అని రకరకాలుగా చెప్తూ వెళ్తూ ఉన్నాడు. క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సల ఇత్యుక్త్వా శృముఖః పాదౌ శ్యాలస్వ శ్రోరథాగ్రహీత్. నేను దుర్బుద్ధిని, నన్ను క్షమించు అని ఇట్లా రకరకాలుగా వేడుతూ భ్రాతుస్సమ నుతప్తస్య క్షాంత్వా రోషంచ దేవకి. ఆమె లోపల ఉండేటటువంటి రోషము, వీడి మీద కోపం తగ్గింది. ఆనాడు ద్రౌపది 5 పిల్లలు పోయినప్పుడు ఎలా అయితే కోపాన్ని సంహరించుకొని ఆవిడ ప్రశాంతంగా అశ్వత్థామను అనుగ్రహించిందో, అదే విధానంలో ఇక్కడ కూడా కంసుడి విషయం వచ్చేటప్పటికీ ఈ తల్లి కూడా, అంటే సాధారణంగా క్షమయా ధరిత్రి అంటారు, ఆ క్షమ అనేటటువంటి తత్వము స్త్రీలో ఎంత గొప్పగా ఉంటుంది అని అక్కడ ద్రౌపదిని చూపిస్తున్నారు, ఇక్కడ ఈవిడిని కూడా చూపిస్తున్నారు. 6 చంపినా చివర్లో నాకు ఆ పిల్లవాళ్ళని తెచ్చి చూపించరా అని కృష్ణ పరమాత్మను అడిగింది. అంటే ఎంత ప్రేమ లోపల ఉంటే అడుగుతుంది ఆ కృష్ణయ్యని. నువ్వు గురువుగారు అబ్బాయిని తెచ్చావట కదా అని అడిగినటువంటి ఆ తల్లి ఇక్కడ భ్రాతు సమనుతప్తస్య క్షాంత్వా రోషంచ దేవకి, ఆ రోషము అనేటటువంటి దాని నుంచి దూరమైందయ్యా, విడిచిపెట్టింది. వసుదేవుడు కూడా నవ్వి కంసుడితోటి ఇట్లా అన్నాడు. వసుదేవుడు కూడా నవ్వాడట అక్కడ. ఆ పశ్చాత్తాపాన్ని చూసి దేవకి క్షమించింది. నువ్వు చెప్పింది యథార్థమే, ప్రాణుల యందు అజ్ఞానం వల్ల నేను అనేటటువంటి భేదబుద్ధి ఉంటుంది, దానివల్లే వ్యక్తి తనవాడు పరాయివాడు అనే భేదం చూపిస్తాడు అని చెప్పి, ఆ భేద దృష్టితో ఉండేటటువంటి జనులకి మాత్రమే శోకము, హర్షము, ద్వేషము, లోభము, వ్యామోహము, గర్వము ఇవన్నీ కూడా వస్తాయి. కాలరూపుడైన ఈశ్వరుడు ఒక ప్రాణిని నిమిత్తంగా చేసుకొని ఇంకో ప్రాణిని మట్టుబెడుతూ ఉంటాడు. ఈ సత్యము ఆ జనులకి తెలియట్లేదు అని ఇక్కడ ఆయన చెప్తోంది ఏంటంటే, నువ్వు చావడానికి కూడా నిమిత్తంగా ఆయన పుట్టాడయ్యా అని ఒక రకంగా ప్రతీకార వాక్యము, ఇంకొక రకంగా పోన్లే వీడు మారాడు, ముందు మనం బయటికి వెళ్ళొచ్చు అనే ఆనంద వాక్యము రెండు అక్కడ కనిపించేట్టుగా చెప్పాడు. కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషిత. అక్కడ పాపం కంసుడిని చూసి నిష్కపటంగా మాట్లాడారట వీళ్ళిద్దరూ. విశుద్ధం, నిష్కపటం, కపటం లేకుండా మాట్లాడారు. కానీ కపటం అనేది కంసుడిలో ఇంకా మిగిలి ఉంది అనేటటువంటి సందేశాన్ని ఇది చెప్తుంది. వాడు కపటుడైనా వీళ్ళు నిష్కపటంగా మాట్లాడారు అని చెప్తూ చక్కగా రాత్రి గడిచింది. 2వ రోజు కంసుడు మంత్రుల్ని పిలిచాడు. యోగమాయ మాటల్ని ఏవైతే పలికిందో అవన్నీ వాళ్ళందరికీ వివరించాడు. కంసప్రభువు మాటను విని దేవతలపై కోపం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు కూడా అతనితో ఇట్లా అన్నారు, పరిస్థితి ఇట్లా ఉండే పక్షంలో మన నగరాల్లో, గ్రామాల్లో, గొల్లపల్లెల్లో, ఇంకా ఇతర స్థానాల్లో పిల్లలను వారికి 10 రోజుల వయస్సు దాటకున్నా చంపేద్దాం, ఎవడు బతికొండడానికి వీలు లేదు.